ఇలా దూరంగా వచ్చి మీలో మీరే బాధపడే కంటే ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ ఒకే తాటి మీద నడిస్తే బావుంటుంది. లేదమ్మా, అది జరిగే పని కాదు. ఇప్పటికే లక్ష్మి చాలా నిందలు మోస్తూ వచ్చింది. లేదన్నయ్య, ఇక మీదట అలా జరగదని అమ్మాయి చెప్తుంది కదా. అమ్మ నిజంగా మారిపోయింది. అక్క కూడా అంతే, కొంచెం కోపంగా ఉంటుంది కానీ మనసు మాత్రం మంచిది. అయినా అక్కడ మేమంతా ఉన్నాం కదా అన్నయ్య, మేమేం తప్పు చేశాం? నువ్వు వదినతో పాటు ఇంటికి రావాలని ఎంత ఆశపడ్డామో తెలుసా? ప్లీజ్ అన్నయ్య, మన ఇంటికి వెళ్దాం రండి. లేదు, ఈయనకి మనం ఎవరూ అక్కర్లేదనుకుంటా. ఏదో ఒక చిన్న పొరపాటు జరిగితే అది పట్టుకొని కూర్చున్నారు. ప్రేమ కంటే ద్వేషం ముఖ్యమని ఆయన ప్రూవ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు నేను లక్ష్మిని దూషించి చాలా తప్పు చేశాన్రా. కానీ తన మనసు ఎంత మంచిదో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఇలాంటి అమ్మాయిని బాధపెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాన్రా. ఎవరేమనుకున్నా సరే, ఇక నా కోడల్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఇదిగో ఇదే నేను నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు లక్ష్మిని చూస్తే బగ్గుమని నువ్వు ఇప్పుడే ఉన్నట్టుండి ఇంత ప్రేమ కురిపిస్తున్నావు. ఇదంతా నిజమో నాటకమో నాకు అర్థం కావట్లేదు. షేరా హరి, మనిషి అన్నాక అసలు మారరా? నీకంత నా మీద నమ్మకం లేకపోతే నువ్వు రావద్దురా. కానీ నేను మాత్రం నా కోడల్ని తీసుకునే వెళ్తాను. నేను పంపించనంటే? చూడు హరి, రావడం తనకిష్టం ఉన్నప్పుడు, తీసుకెళ్ళడానికి నేనొచ్చినప్పుడు ఇంకేంటి, నేను తీసుకెళ్ళగలను. అమ్మా త్రిపుర, కొంచెం కాఫీ పెట్టిస్తావా? కాఫీ 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 ఇంట్లోకి రాగానే మీకు కాఫీ పెట్టివ్వాలా? బయట ఏవంత ఎక్కువగా కష్టపడ్డారని రోజుకి 50 సార్లు కాఫీ చేసి చేసి నా చేతులు పడిపోయేలా ఉన్నాయి. తాతయ్య, పోనీ మ్యాగీ తింటావా? నా కడుపున పుట్టిందాని కాకపోయినా దాని కడుపున పుట్టిందానివి. నీకైనా బుద్ధుందమ్మా, సంతోషం. ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరోజు నిన్ను కాఫీ పెట్టమని అడగలేదు. నువ్వే రోజు ప్రేమగా కాఫీ తెచ్చివ్వలేదు. వద్దులే, నీ కాఫీనే వద్దు. నీకో దండం, నీ కాఫీకో దండం. వద్దనగానే జాలిపడి కాఫీ పెడతాననుకున్నారా? అది కేవలం మీ భ్రమ మాత్రమే. అక్కడికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు బయటికే వెళ్తున్నారు. అసలు అక్కడేం చేస్తున్నారు చెప్పండి. అప్పుడు నేను కాఫీ పెట్టిస్తాను. ఎందుకు చెప్పాలి? నువ్వు అలాగే చెప్తున్నావా? ఏదో ఈరోజు ఇంట్లో ఉండి అడిగేసరికి నువ్వు అడిగితే నేను చెప్పేస్తానా? అయ్యో తాతయ్య, ఈరోజు అమ్మ కూడా ఇంట్లో లేదు. నేను పిన్ని ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటేనే వచ్చింది. అదా, తను చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప? చెప్పు, అసలు ఎక్కడికెళ్ళావు? అది నేనెందుకు చెప్పాలి? అయినా నేనెక్కడికి వెళ్తే మీకెందుకు? అలాంటప్పుడు నన్ను కూడా ఎక్కడికెళ్ళావు, ఏం చేస్తున్నావని ప్రశ్నించకూడదు. బయట ఏం చేశాను అనేది నీకు చెప్పనుగాక చెప్పను. నన్నే ఇన్ని మాటలంటున్నారు కదా, నేనసలు కాఫీ ఇవ్వను. నీ కాఫీ ఎవడికి కావాలి? మనసు పెడితే నీకంటే అద్భుతమైన కాఫీ నేనే పెట్టుకుంటాను. వెళ్ళి పని చూసుకోమ్మా. ఏంటన్నా మీరు? అస్తమాను మీరు చెప్పిందే వినాలా? ఆపండక్క, ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉంటారా? అక్కడేమో అద్భుతం జరిగింది, ఇక్కడేమో మీరు గొడవ పడుతున్నారా? అంత అద్భుతం ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో చెప్తే మీరు ఎగిరి గంతేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు నాన్న. ముందు బిల్డప్ ఇవ్వడం మానేసి విషయం ఏంటో చెప్పు. పొద్దున్నే
అమ్మ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట.